ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ వేములవాడ అర్బన్ మండలం అనుపురం ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిందని వాపోయారు. మాయిశ్చర్ వచ్చి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ లారీలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు లారీలను పంపించాలని రైతులు కోరారు. ఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ సీఐ వీరప్రసాద్ రైతులతో మాట్లాడారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్తామనడంతో ధర్నా విరమించుకున్నారు రైతులు. అనంతరం అనుపురం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని డీసీఓ పరిశీలించారు. 10 రోజుల్లో ధాన్యాన్ని పూర్తిగా తరలిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం రైతులు ధర్నా చేస్తున్నారని చెప్పి లారీలు రాలేదు అని చెప్పి ఆ విషయం మీద నేను ఇక్కడ రావడం జరిగింది. సో మన జిల్లాలో ఈరోజు మే 16 నిన్నటి వరకు మే 16 వరకు మన జిల్లాలో ఎంతవరకు మనం సుమారుగా ప్యాక్స్ నుంచి 15 లక్షల క్వింటాల్స్ ఆల్రెడీ పర్చేజ్ చేయడం జరిగింది. ఇంకొక మ్యాక్సిమం ఒక 3 నుంచి 4 లక్షల క్వింటాళ్ళు ప్యాక్స్ నుంచి మనకు కుప్పలు రెడీగా ఉన్నాయి. సో చివరికి వచ్చినాము. సో మే 16 ఇంత తొందరగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనం చాలా ఎర్లీగానే మనం పర్చేజ్ చేయడం జరిగింది. రైతులందరూ కూడా ఈ విషయంలో కొద్దిగా మాకు సహకరించాలి. ఒక కమింగ్ 5-6 డేస్లో కూడా మిగతా అన్ని సెంటర్లో పర్చేజ్ అయితే చివరి గింజ వరకు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా అన్నీ కొంటుంది. అక్కడక్కడ రకాల వర్షాలు ఉండడం వల్ల రావడం వల్ల అది మన చేతుల్లో లేదు కాబట్టి సో చిన్న ఇబ్బందులు ఉన్నాయి. బట్ ఇబ్బందులు ఉన్నా సరే తడిసిన ధాన్యం కూడా అన్ని ధాన్యం ఎక్కడ కూడా చివరి గింజ వరకు కూడా కొనే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా సహకరించాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ పంపించిన లారీని గొల్లపల్లి పంపించింది. నేను పొద్దుగానే గొల్లపల్లి రైతులకి గడబడి చేయకుని బిడ్డ అని ఒక బండి పంపించిన గొల్లపల్లికి. అది లోడ్ అయింది. రెండో బండి అనుపురంలో పెట్టమని నేను బసపురం బండి పంపించిన. అది పంపించకుండా కూడా మళ్ళీ గొల్లపల్లికి పంపించడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఈ పరిస్థితి నెలకొనడం జరిగింది. సెంటర్ అబ్బాయి చేయబట్టి దాన్ని మేము నాకు ఆర్డర్ ఇవ్వకుండా చేయకుండా వీళ్ళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ రైతుల ముంగల ఇది తప్పు చేయడం జరుగుతుంది. అందుకని దీన్ని నేను ఖండిస్తున్నా. వీళ్ళని స్టాఫ్ను కూడా రైతులందరికీ దండం పెట్టి చెప్తున్నా, కంపల్సరీ ఇవాళ లారీలు తెప్పిస్తా, లారీలు లోడ్ చేయిస్తా. తిరిగి దీనికి కావాలని ఒక వైస్ చైర్మన్ ఇక్కడ రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తుండేది. ఈ సహకార సంఘానికి రాజకీయాలు అవసరం లేదు. కంపల్సరీ మేము దీన్ని ఎదుర్కొంటాము. ప్రతి రైతుకు ఒక్క గింజ లేకుండా మేము ఎత్తే బాధ్యత మాది.